హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేఖరాజ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. ఈ హౌస్ ఎక్కడుంది ఏంటి అనేది నేను పూర్తిగా డీటెయిల్గా చెప్తాను. నా వీడియో చూడండి, కంప్లీట్గా చూడండి, ఓకేనా ఫ్రెండ్స్. ఈ హౌస్ వచ్చేసి ఏలూరు జిల్లా సతరంపాడు గ్రామంలో జగనన్న కాలనీలో అయితే ఉన్నది. ఇది మేము ఓన్గా కట్టుకున్న హౌస్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఎంట్రన్స్ హాలు. అంటే నేను ఇంతకుముందు వీడియో పోస్ట్ చేస్తా కానీ అంత క్లారిటీ అయితే నేను చెప్పలేదు, ఊరికే అట్లా పోస్ట్ చేశాను. ఇప్పుడు మంచిగా అన్ని డీటెయిల్స్ చెప్పడానికి నేను వీడియో అనేది తీసాను. సీలింగ్స్ దగ్గర నుంచి టైల్స్ దగ్గర నుంచి అన్నీ చూపిస్తాను. చూడండి. ఎవరికైనా ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఓన్ హౌస్ కట్టుకోవాలని ఒక డ్రీమ్ అనేది ఉంటుంది. ఇది మాకు నిజంగా గాడ్ గిఫ్ట్ అని చెప్పుకోవాలి. ఇది కిచెన్ సరిపోద్ది, అంటే ఎక్కువ ప్లేస్ ఉంటే ఎక్కువ గ్యాప్ అయితే వస్తుంది. ఉన్న సెంట్లోనే కాబట్టి ఆ కిచెన్ అట్లా కిచెన్ వచ్చిందంటే గ్రేటే. సెంట్లో కూడా ఇలాంటి ఇల్లు కట్టుకోవచ్చు అని చెప్పడానికి నేను ఈ వీడియో తీశాను, ఓకేనా ఫ్రెండ్స్. షింకు అయితే మేము డౌన్కే పెట్టించుకున్నాము. అది కూడా అయితే స్టీల్ది, ప్లాస్టిక్వి ఇట్లాంటివి ఏం పెట్టించుకోలేదు. గ్రానైట్ ఓన్లీ సిమెంట్తో మేము కట్టించుకున్నాము. ఎందుకంటే స్టీల్వి తుప్పు పట్టేసి పాడైపోవడం జరుగుతుంది కాబట్టి ఇదైతే కొంచెం స్ట్రాంగ్గా కూడా ఉంటుందని మేము మారుతి గారు ముందుగా ఆలోచించి అట్లా రెడీ చేయించారు. ఇది వచ్చి బెడ్రూము, అంటే కింద వచ్చేసి హాలు, కిచెన్, సింగిల్ బెడ్రూమ్, ఓకేనా ఫ్రెండ్స్. ఈ బెడ్రూమ్లో వచ్చేసి 5-6 మంచం అయితే పట్టింది. నేను ఫస్ట్లో అనుకున్నాను బెడ్ పట్టదేమో, పట్టినా కానీ వాష్రూమ్ యూజ్ చేసుకోవడానికి గ్యాప్ ఉండదేమో అనుకున్నాను. అట్లా ఏం భయం లేకుండా మంచిగా బెడ్ పట్టింది. బెడ్కి వాష్రూమ్కి మధ్య కూడా చాలా గ్యాప్ అయితే వచ్చింది. సో ఫ్రీగా వెళ్ళి రావచ్చు వాష్రూమ్కి అయితే. సీలింగ్స్, కలర్స్ అన్నీ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. అంటే నేను చెప్పడం కాదు, మీరు కూడా వీడియో చూసిన వాళ్ళు కొంచెం కామెంట్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. కొంచెం నన్ను సపోర్ట్ చేయండి. ఇది అటాచ్డ్ వాష్రూమ్ ఫ్రెండ్స్. టైల్స్ కూడా చూడండి, క్వాలిటీవే వేయించారు, ఎందులోనూ తగ్గలేదు. ఎందుకంటే మళ్ళీ కట్టుకోలేము కదా హౌస్ అనేది. సో అన్నీ జాగ్రత్తగా చూసి పర్ఫెక్ట్గా సెలెక్ట్ చేసుకుని చేయాలి ఏదనేది. వాటికి కూడా చాలా అమౌంట్ అనేది ఉండాలి కదా మన దగ్గర. వాటికి తగ్గ అమౌంట్ అనేది మన దగ్గర లేకపోతే అడ్జస్ట్ అవ్వాలి, ఇంకంతే, తప్పదు. ఇదైతే మా డ్రీమ్ హౌస్ అని నేను చెప్పుకోగలను. నేనైతే హ్యాపీగానే ఫీల్ అవుతున్నా, హౌస్ మంచిగా సెట్ అయిందని. ఇదంతా మా అత్తయ్య గారు, మా మావయ్య గారు యొక్క కష్టపడి కట్టించినటువంటి ఇల్లు. ఇది పక్క హౌస్కి మాకు మధ్యలో ఉన్నటువంటి గ్యాప్, వాళ్ళు ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది. ఆ గ్యాప్ మేము అట్లా యూజ్ చేసుకుంటున్నాం అనమాట. బట్టలు వేయడానికి, గ్యాస్ దాంట్లో అన్నీ పెట్టడానికి అయితే యూజ్ అయింది. నేను చెప్పాను ఎంట్రన్స్లో ప్లేస్ అంటే డైరెక్ట్ హాల్ కాకుండా మాకు మధ్యలో గ్యాప్ అనేది వచ్చింది. అక్కడ విసిలికి షానికి అయితే బాగా చేపిస్తాను. ఇది వచ్చి సెకండ్ వాష్రూమ్, స్టెప్స్ దగ్గర ఎవరైనా విజిటర్స్ వచ్చినప్పుడు లేకపోతే అంటే ఎవరో యూజ్ చేసుకోవడానికి అయితే ఉంటుందని చెప్పేసి ప్రీ ప్లానెడ్గా అయితే స్టెప్స్ కింద అయితే పెట్టించారు. వీటి టైల్స్ కూడా చాలా బాగున్నాయి. ఎవరైనా సెంట్లో కట్టుకోవాలంటే చూడండి ఎట్లా వచ్చిందో, అసలు అయితే ఊహించరు. సెంట్లో ఇంతలా కట్టారు అంటే ఊహించుకోరు. జగన్ గారు సెంట్ స్థలమే ఇచ్చారు, అమ్మాయి ఎలా కట్టాలి ఏంటా అనుకున్నాం మేమైతే. కట్టక తెలిసింది సెంట్ కూడా సరిపోద్ది ఉండడానికని. ఇంతకన్నా రెంట్ హౌసెస్లో అయితే చిన్న రూమ్స్లో అడ్జస్ట్ అయిన రోజులు ఉన్నాయి. మేమైతే చిన్న హౌస్లోనే ఉన్నాము. ఆ నెక్స్ట్ తీసుకున్నది కూడా పెద్ద హౌస్, కానీ ఒక రూమ్స్ అయితే చిన్నగానే అనిపించినాయి నాకు. అదంతా ముందు చూపించాం కదా, ఇంకా రోడ్స్ అయితే వేయలేదు ఫ్రెండ్స్. మాకు వేస్తే బాగుండు, వర్షాకాలం వచ్చేసరికి చాలా ఇబ్బంది అయిపోతుంది. గ్లాసెస్ కూడా మేము పెట్టించేసాం విండోస్, ఎందుకంటే మా వెస్లీ గారు అస్సలు కుదురుండరు. చిన్నపిల్లలు తెలుసు కదండి, చాలా డేంజర్. కింద వచ్చేసి సింగిల్ బెడ్రూమ్, కిచెను,
హాల్ కదా, పైన అయితే సేమ్ ఉండదు. హాలు 2 బెడ్రూమ్స్ ఉంటాయి. కిచెన్ ఒకటే పెట్టించుకున్నాం, ఎందుకంటే మేము అంతా కంబైండే కాబట్టి. అత్తయ్య వాళ్ళు మేము సెపరేట్ కాదు, మేమంతా కంబైన్డ్ జాయింట్ ఫ్యామిలీనే. సో ఫుడ్ అన్నీ కింద తినేసి వాళ్ళైతే పైకి వచ్చేస్తారు. ఇది సీలింగ్ చూడండి ఎంత బాగున్నాయో, కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. మేమైతే పైన 2 బెడ్రూమ్స్ యూజ్ చేయం ఫ్రెండ్స్, ఎందుకంటే ఒకటైతే క్లోజ్డ్లోనే ఉంటుంది. అంటే అన్ని బెడ్స్ వాడనివి, బట్టలు, బొమ్మలు, ఇది అన్నీ పెట్టారు. బీరువా అన్నీ పెట్టి ఉంచారు అట్లా. అది ఇప్పుడప్పుడు యూజ్ చేయం కదా రూము, ఎందుకంటే పిల్లలు పెద్దవాళ్ళు అవ్వాలి, చాలా టైం పడుతుంది కాబట్టి బట్టలు, బీరువాలు అన్నీ అందులో వేస్తాం. ఒకవేళ మా ఆడపడుచుకు మ్యారేజ్ అయినప్పుడు యూజ్ అవుతుందేమో చూడాలి, అప్పటికి అవన్నీ సర్దేస్తాంలేండి. ఇదే ఫ్రెండ్స్ ఇది సెకండ్ బెడ్రూమ్. అత్తయ్య వాళ్ళు ఉంటారు, అత్తయ్య గారు మావయ్య గారు పైన ఉంటారు. సో ఈ బెడ్ అయితే రీసెంట్గా తీసుకున్నారు. బెడ్ కూడా బాగా సెట్ అయింది. బెడ్ వేయగా కూడా చాలా గ్యాప్ అయితే వచ్చింది. సీలింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. కలర్స్ అయితే ఎక్స్ట్రాడినరీ, అదే మీరు చెప్పాలి కానీ నేనే చెప్తున్నాను, ఎందుకంటే బాగున్నాయి చాలా. అది చూడండి ఎంత గ్యాప్ వచ్చిందో అసలు. ఈ హౌస్ కట్టడానికి మాకైతే ఎంత అమౌంట్ అయింది అనేది నేను లాస్ట్లో చెప్పాను కదా ఫ్రెండ్స్. 25 lakhs అయితే అయింది. మొత్తం వర్కర్స్ అమౌంటు, టైల్స్వి, ఇంకా సీలింగ్వి. ఇది ఇంకా పైకి వెళ్ళాలి. నాకైతే పాప కింద ఉంది కదా అని చెప్పేసి నేనైతే వెళ్ళలేదు. నెక్స్ట్ ఇంతకుముందు ఓల్డ్ వీడియోలో అయితే నేను పెట్టాను ఫ్రెండ్స్, ఒకసారి చెక్ చేయండి. మొత్తం మాకైతే 25 lakhs అయితే అయింది. ఓకేనా ఫ్రెండ్స్,